హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టడీ విత్ మీ ఇన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చి ట్రిగనామెట్రిక్ చాప్టర్లో నా లెక్క ఒకటి చేద్దాము. ఈ లెక్కలో మనకి ఏమి ఇచ్చున్నారంటే క్యాపిటల్ ఏ ఇచ్చున్నారు అంటే యాంగిల్, క్యాపిటల్ సి కూడా ఇచ్చున్నారు యాంగిల్ 98 degrees, బి ఇచ్చున్నారు అంటే సైడ్ 34 degrees ఇచ్చున్నారు. మనం రఫ్ డయాగ్రామ్ ఒకటి తీసుకుందాం. ఇలా ఒక రఫ్ డయాగ్రామ్ గీద్దాము. ఇది ఏ అనుకున్నాము, ఇది బి అనుకున్నాము, ఇది సి అనుకున్నాము. మనకి ఏ ఇచ్చేసాడు 31 degrees, ఏ ఇచ్చేసాడు 31 degrees 32 minutes ఇచ్చాడు. ఇంకా బి ఇచ్చున్నాడు యాంగిల్ కాదు ఇచ్చింది, సైడ్ బి ఇచ్చున్నాడు అంటే బికి ఆపోజిట్ సైడు ఎంత 34 అన్నాడు. మళ్ళీ ఇంకా సి ఇచ్చున్నాడు, సి యాంగిల్ అది ఎంతంటే 98 degrees 51 minutes అని ఇచ్చున్నాడు. ఇప్పుడు మనం దీంట్లో ఏం కనుక్కోవాలంటే యాంగిల్ బి కనుక్కోవాలి, మళ్ళీ స్మాల్ ఏ కనుక్కోవాలి సైడ్, మళ్ళీ స్మాల్ ఏ ఇది స్మాల్ ఏ కనుక్కోవాలి, స్మాల్ సి కనుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి 2 యాంగిల్ ఇచ్చేస్తున్నాడు. ఒక ట్రయాంగిల్లోని మొత్తం యాంగిల్ సంఖ్య వచ్చి 180. therefore in triangle ABC angle A plus angle B plus angle C is equal to 180 degrees. ఇక్కడ మనకి ఏ ఇచ్చేస్తున్నాడు, సి ఇచ్చేస్తున్నాడు, ఇంకా బి వస్తుంది. ఏ ఎంత ఇచ్చున్నాడు 91 degrees 31 degrees 32 minutes ఇచ్చున్నాడు. 31 degrees 32 minutes ఇచ్చున్నాడు. యాంగిల్ బి ఎంత ఇచ్చున్నాడు, యాంగిల్ బి ఇవ్వలేదు, యాంగిల్ సి ఇచ్చున్నాడు ఎంత 98 degrees 51 minutes ఇచ్చున్నాడు is equal to 180. ఈ 91ని ఈ 31ని పక్కకు పోనిస్తే ప్లస్ చేస్తున్నాయి, మైనస్ అవుతాయి. therefore యాంగిల్ బి is equal to 180 minus 98.51 minutes minus 31.32 minutes. therefore దీన్ని మనం క్యాషియోలో కొడితే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి క్యాషియోలో కొడదాము. 180 minus 98.51 minus 31.32 is equal to 15.17 అంటే 50, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 50 degrees 17 minutes. ఇప్పుడు మనకి యాంగిల్ బి వచ్చేసింది ఎంత అంటే 50 degrees 17 minutes. ఇంకా మనము యాంగిల్ స్మాల్ ఏ కనుక్కోవాలి, స్మాల్ సి కనుక్కోవాలి అండి. దానికి సైన్ రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ మనము ఆ సైన్ రూల్ వచ్చి from sine rule a by sin A is equal to b by sin B equal to c by sin C. ఇది మన ఫార్ములా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏసి వచ్చేస్తాయి. ఇంకా మనకి ఇక్కడ ముందు ఈ రెండు తీసుకున్నాము.
ముందు ఈ రెండు ఇవి తీసుకొని ఏ కనుక్కుందాము. ఏ మనకు తెలీదు, స్మాల్ ఏ. సైన్ ఏ వచ్చి 31 degrees 32 minutes. యాంగిల్ ఏ వచ్చి సైన్ ఆఫ్ 31 degrees 32 minutes ఈజ్ ఈక్వల్ టు బి. బి ఇచ్చేసి ఉన్నాడు 34 degrees 34 centimeters మీటర్స్ ఏదైనా బై సైన్ బి అంటే బి 15 degrees 17 minutes వచ్చేది మనకి. అది వేసుకున్నాం 15 degrees 17 minutes వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని క్యాషియోలో పడవాము, ఎంత వస్తుందో చూద్దాం. by sin 34 by sin 15 degrees point 17 is equal to మనకు ఎంత వచ్చిందంటే 44.2738 వచ్చేది. ఇది ఏ బై sin 31 degrees 32కి ఇక్కడ 1 ఏమీ లేకుంటే కింద 1 ఉన్నట్టు. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాము. ఏ ఇంటూ 1 ఏ 44.2738 ఇంటూ సైన్ 31 degrees 32 minutes. ఇది కూడా క్యాషియోలో పడదాము. 44.2738 ఇంటూ సైన్ 31.32. ఇప్పుడు మనకు యాంగిల్ ఏ సైడ్ ఏ వచ్చింది ఎంతంటే 23.0142 వచ్చాయి. సెంటీమీటర్స్లో తెలుగు యూనిట్స్ అనుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా సి కనుక్కోవాలి. సి దానికి ఈ రెండు వాడుకోవాలి. మనం ఈ రెండు అయినా వాడుకోవచ్చు ఫార్ములాలు, ఈ రెండు ఫార్ములా అయినా వాడుకోవచ్చు, లేకుంటే ఇదైనా వాడుకోవచ్చు. ఈ రెండు వాడుకుందాం మనం. ఏ బై sin A is equal to C by sin C. ఇప్పుడే మనకి ఏ ఎంత వచ్చిందంటే 23.0142 వచ్చింది బై sin C. sin A అంటే ఎంత 31 degrees 32 minutes. 31 degrees 32 minutes వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు సి. మనకు తెలీదు. సైన్ సి యాంగిల్ సి వచ్చి ఇక్కడ వచ్చి యాంగిల్ సి వచ్చి మనకి 98 degrees 51 minutes ఇచ్చేస్తున్నాడు. 98 degrees 51 minutes ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ముందు ఈ రెండింటిని భాగిద్దాము. 23.0142 by sin 31.32. దీనికి ఎంత వచ్చిందంటే 44.2736 వచ్చింది. సి బై సైన్ 98.51 minutes. ఇప్పుడు దీనికి ఏమీ లేకుంటే కింద 1 ఉన్నట్టు. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము.
క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. గివెన్ డేటా ఒకసారి రాసుకున్నాము. 44.2736 divided by 1 is equal to C by sin 98 degrees 51 minutes. గివెన్ డేటా రాసుకున్నాము 736. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాము. 44.2736 ఇంటూ ఈ రెండు ఇంటూ అవుతాయి. sin 98 degrees 51 minutes is equal to C అవుతుంది. ఇది కూడా క్యాషియోలో పడదాము ఒకసారి. 44.2736 into sin 98.51 minutes is equal to therefore 43.7861, which are C is equal to అంతే ఫ్రెండ్స్. ఈ లెక్క మనకి బి ఇచ్చారు, యాంగిల్ సైడ్ బి ఇచ్చారు, మళ్ళీ యాంగిల్ ఏ ఇచ్చారు, మళ్ళీ యాంగిల్ సి ఇచ్చారు. మనం ఇవన్నీ కనుక్కున్నాము. యాంగిల్ బి వచ్చేసరికి 15 degrees 17 minutes వచ్చింది. యాంగిల్ సైడ్ ఏ వచ్చేసరికి 23.0142 వచ్చేది. మళ్ళీ ఇక్కడ యాంగిల్స్ సైడ్ సి వచ్చేసరికి 43.7861 వచ్చేది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.